హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకి మరొక స్పెషల్ ఐటెంతో వచ్చేసాను. సో ఈ సండే స్పెషల్ ఏంటంటే చికెన్ పులావ్. సో ఇది రిక్వెస్టెడ్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. హలో, వెల్కమ్ టు ప్రెషియస్లీ హోమ్మేడ్. చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: 1.5 kg chicken, 1 chopped onion, 4 or 5 mirchi, curd, pasupu 2 or 3 tablespoons, oil 4 or 5 tablespoons, karam 5 లేదా 6 tablespoons, నెయ్యి 2 or 3 tablespoons, లెమన్ పెద్దదైతే ఒకటి, చిన్న అయితే 2, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 or 3 tablespoons, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, ధనియాల పౌడర్ 2 tablespoon, జీలకర్ర పౌడర్ 2 tablespoon, పుదీనా రిక్వైర్డ్, మసాలా ఐటమ్స్: వాష్డ్ బాస్మతి రైస్, కొత్తిమీర రిక్వైర్డ్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకొని 2 or 3 tablespoons పసుపు వేసుకోవాలి. దాంట్లోనే ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కారం, గరం మసాలా, అల్లం, కొంచెం పెప్పర్, ఒక లెమన్, కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి, పుదీనా లీవ్స్, ఆయిల్, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పెరుగు కలుపుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా మనం అట్లీస్ట్ ఒక 2 minutes కలుపుకొని దాన్ని మనం మినిమం ఒక 1/2 hour or 35 minutes వరకు మనం మైగ్రేట్ చేసుకోవాలి. ఇలా అంతా ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి. మంచి క్రీమీ కన్సిస్టెన్సీ అవ్వాలి. ఓకే, మన చికెన్ మైగ్రేట్ అయిపోయింది. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లో ఒక 2 or 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఒక 2 లేదా 3 tablespoons నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇప్పుడు తీసుకున్న మసాలా
ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మన చికెన్ మైగ్రేట్ అయిన చికెన్ తీసి ఇందులో వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో పీసెస్కి మొత్తం ఆయిల్ పట్టే విధంగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని అంతా మళ్ళీ మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ రైస్ అండ్ కర్రీ కంటెంట్ మొత్తం కలిసే విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. అన్నం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వావ్, మన చికెన్ పులావ్ ఆల్రెడీ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు రైతా ప్రిపేర్ చేద్దాం. ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర,
రుచికి తగ్గట్టు కొంచెం సాలిడ్గానే చేసుకున్నాము. సో కావాల్సినంత పెరుగు తీసుకుని దాంట్లో ఉప్పు, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ మిర్చి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఒక 2 minutes మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే, మన టేస్టీ చికెన్ పులావ్ రెడీ. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ అండ్ చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో. సో ఈ సండే ఈ స్పెషల్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నెక్స్ట్ సండే మీకు ఏ రెసిపీ కావాలో కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్లో మీరు టెక్స్ట్ చేయొచ్చు. అండ్ నా రెసిపీ మీరు ట్రై చేస్తే తప్పకుండా మీ ఫొటోస్ నాకు షేర్ చేయండి. అండ్ నా ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఫేస్బుక్ ఐడి మీకు నా డిస్క్రిప్షన్లో తెలుస్తుంది. సో that's all for this Sunday, and I hope everybody are healthy. Have a happy weekend. Bye bye. Thanks for watching. Please like, share, subscribe, and don't forget to bang the bell. And stay blessed.